తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందు డాక్టర్ ఆశా షేక్ గారు ఉన్నారు, ప్రముఖ డెర్మటాలజిస్ట్. సో చాలామందికి ఈ యొక్క హెయిర్ ఫాల్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ప్రజెంట్ డేస్లో అండ్ ప్రజెంట్ సినారియో చూస్తే కనుక 100లో 70% ఆఫ్ పీపుల్కి హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అండ్ కమింగ్ టు ద పార్ట్ యంగర్ జనరేషన్ నుంచి అండ్ అలానే మిడ్ ఏజ్ వరకు చాలామందికి హెయిర్ ఫాల్ రావడం అండ్ బాల్ హెడ్ రావడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఇవి అన్నిటికీ మెయిన్ కారణం ఏమంటారు? నమస్తే అండి, నేను డాక్టర్ ఆశా షేక్, డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్. హెయిర్ ఫాల్ అన్నది చాలా బ్రాడ్ టర్మ్. హెయిర్ ఫాల్కి చాలా కారణాలు ఉంటాయండి. అంటే అది జెనెటిక్గా ఉండే హెయిర్ చాలా పలచగా ఉండొచ్చు, లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ చాలా కారణాల వల్ల హెయిర్ లాస్ అవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ చాలామంది అంటే రక్తహీనత నుంచి స్టార్ట్ అవుతుంది. అది హెయిర్ ఫాల్ రక్తహీనత వల్ల అవ్వచ్చు, లేకపోతే పెరిగే పొల్యూషన్కి హెయిర్ లాస్ అవ్వచ్చు, ఉంటున్న స్ట్రెస్కి హెయిర్ లాస్ అవ్వచ్చు, ప్లస్ వాడుతున్న ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా ట్రామా హిస్టరీ ఉన్నా, బ్లడ్ లాస్ ఉన్నా, ఆ సిచ్యువేషన్లో వచ్చే 3 నుంచి 4 నెలల తర్వాత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత హెయిర్ లాస్ స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయిన హెయిర్ లాస్ మళ్ళీ భర్తీ అవ్వడానికి మళ్ళీ 6 months to 1 year పట్టొచ్చు. ఈ మధ్యలో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని వాళ్ళు అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాము, ఆన్లైన్లో ఏదో తెప్పించి వాడచ్చు. కానీ హెయిర్ లాస్కి కారణం ఏంటో మొదట తెలుసుకోవాలి. మ్యామ్, ప్రెసెంట్ చూస్తే కనుక ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లల్లో హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ యొక్క లైఫ్లో కూడా హెయిర్ ఫాల్ బారిన పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్, అసలు వాళ్ళకి ఎందుకు అవుతుంది? వాళ్ళ ఎగ్జామ్స్ టెన్షన్ అంటారు. అంటే హెయిర్ లాస్ అన్నది ఒక్కటి వాళ్ళ స్ట్రెస్కి ఫుడ్ కరెక్ట్గా ఆ స్ట్రెస్కి తీసుకోకపోవడం, మళ్ళీ దాన్ని హెయిర్ వాష్ సరిగా చేయక డాండ్రఫ్ ఎక్కువగా పేరుకుపోయి, డాండ్రఫ్ అన్నది చాలా ఫస్ట్ రీజన్గా వస్తుంది. సో ఆ డాండ్రఫ్ని సరిగా మనం పట్టించుకోక దాన్ని పెరుగుతా లోపలికి ఫంగల్ ఇన్ఫెక్షన్కి సరిగా మెడిసిన్స్ అవి కూడా తీసుకోక, ప్లస్ ఆ స్ట్రెస్కి ఫుడ్ కరెక్ట్గా తినక రక్తహీనతలోకి వెళ్ళి దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్లస్ తెలియక స్ట్రెస్కి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ ఆయిల్ రాస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అన్నది ఒక అపోహ. ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. సో అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఉండే స్ట్రెస్కి మళ్ళీ ఎక్కువగా లోపల నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వాళ్ళకున్న చెమటకి ఆ స్ట్రెస్కి అది మొత్తం కలిసి ఫంగల్ ఇన్ఫెక్షన్గా మారి మళ్ళీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో అది సైకిల్గా అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో స్ట్రెస్కి కొంచెం తగ్గించుకుంటూ, వాళ్ళకి టైంకి ఫుడ్ తీసుకుంటూ, కంప్లీట్గా వాష్ చేస్తా, హెయిర్ ఫాల్ అంటే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువగా రాయకుండా కనీసం ఒక వారంలో 3-4 సార్లైనా హెడ్ బాత్ చేస్తా, దాన్ని కరెక్ట్గా ఆరిపోయేంత వరకు ఉంచి అప్పుడు వాళ్ళు బ్లో డ్రై చేయడము, లేకపోతే మంచిగా ఆరిపోయిన తర్వాత బయటకు వెళ్ళడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది. ప్లస్ ఫుడ్ వాళ్ళు రక్తహీనత కనుక ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఇలా, ఎందుకంటే మొత్తం వాళ్ళు ఉన్న ఆహారంలో తీసుకునే దానిలో ఐరన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, మొత్తం పోషక విలువలు కడిగిన ఆహారం తీసుకోలేకపోవచ్చు. ఆ టైంలో సప్లిమెంట్స్ తీసుకుంటూ ఇలా మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది.